హై ఈ బ్యాండెడ్ ని ఇగ్నోర్ చేయండి గాయస్. అది చిన్న దెబ్బ, బ్యాండెడ్ మాత్రం పెద్దదిగా ఉంది. దీన్ని మర్చిపోండి, ఈ వీడియో మాత్రమే చూడండి. ఈ రోజు గోదావరి సీరియల్లో ఏం జరిగిందంటే కథ విషయానికి వస్తే భువన ఉంది కదా, అంటే సూర్య వాళ్ళ అమ్మ వచ్చేసి ఒక వెంచర్ వేస్తుంటుంది కదా, దాని గురించి మాట్లాడాలని చెప్పేసి వేరే వాళ్ళని పిలిపించుంటుంది. కానీ వాళ్ళు అక్కడికి వచ్చేసి ఆమెతో కొంచెం బ్యాడ్ గా బిహేవ్ చేస్తారు. బ్యాడ్ గా అంటే నువ్వు ఒక ఆడదానివే కదా, నీకు హస్బెండ్ లేరు కదా, నువ్వు ఎలా చూసుకుంటావు, నువ్వు నీ ప్రాపర్టీ కానీ మాకు కానీ ఇచ్చేటట్టుగా ఉంటే నా వైఫ్ లాగా చూసుకుంటాం, అట్లా మాట్లాడుతూ ఉంటారు. ఆమెకి కోపం వస్తుంది. కోపం వచ్చి ఇలాగా పెట్టి ఒకటి కొడుతుంది అనమాట. కొట్టిన వెంటనే అతను ఉండేసి నన్నే కొడతావా, నీ పని చెప్తాను చూడు అని చెప్పేసి అతను తిరగబడతా ఉంటాడు. అదంతా అక్కడి నుంచి దూరం నుంచి ఇతను ఉన్నాడు కదా, సూర్య వాళ్ళ అసిస్టెంట్ ఉన్నాడు కదా తుఫాన్, అతను వచ్చి వీడియో తీస్తాడు అనమాట. వీడియో తీసేసి అది సూర్యకి అయితే పంపిస్తాడు. కానీ సూర్య అయితే వాళ్ళ అమ్మ దగ్గరికి రాడు. అంతే, వెంటనే వాడిని కొట్టడానికి పోతాడు. అమ్మకి కొడుకు అంటే ప్రేమ, కొడుకుకి అమ్మ అంటే పంచ ప్రాణాలు. వాళ్ళని కొట్టడానికి పోతాడు. వాళ్ళనైతే చితకో కొట్టుడు ఒక్కొక్కరిని కొడతానే ఉంటాడు. ఆ కొట్టిన తర్వాత అప్పుడే ఆమె బోన వచ్చేసి వాళ్ళ అన్నయ్యకి ఫోన్ చేస్తుంది. వాళ్ళ అన్నయ్య ఎవరు అంటే సింహాద్రి కదా, సింహాద్రికి ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసి ఇలా చేసింది అంటే జరిగిందో చెప్తుంది అనమాట. అంతలోపల వాళ్ళ అన్నయ్య కూడా అక్కడికైతే పోతాడు. వాళ్ళ అన్నయ్య పోతాడు, వాళ్ళ అమ్మ కూడా పోతుంది. వదలండి అని చెప్తున్నప్పుడు ఎవ్వరు వదలరు. అంతే, మళ్ళీ భువనాకి కోపం వచ్చి కొడుకుని ఈడ్చొకటి కొడుతుంది అనమాట. అప్పుడు ఆ రౌడీల దగ్గర నుంచి కొట్టడం అయితే ఆపేస్తాడు. కానీ బాధపడతా ఉంటాడు, ఏందబ్బా ఇలా జరిగింది అనేసి బాధపడతా ఉంటాడు. బాధపడుతున్నసరికి వాళ్ళ అమ్మ చెప్తుంది, వాళ్ళ మామయ్య చెప్తాడు వాళ్ళ గురించి, అదే గొడవలకి పెట్టుకోవద్దనే కదా నిన్ను మేము కొట్టింది, అంతేగాని మిమ్మల్ని నువ్వు అపార్థం చేసుకోబాక అని చెప్పేసి వాళ్ళ మామ కూడా చెప్తాడు. చెప్పిన తర్వాత వాళ్ళ అమ్మ అంటుంది, ఇప్పుడు ఉన్న మనకు చాలా ఆస్తులు ఉన్నాయి కదా, ఆ ఆస్తులన్నీ నువ్వు చూసుకోవాలి కదా, నువ్వు నన్ను వదిలేసిపోయావు, మగదిక్కు లేదు అంటే ప్రతి ఒక్కరు ఇలాగే చులకనగా మాట్లాడతారు కదా, ఇలాగే చులకనగా చూస్తారు కదా, నువ్వేమంటే చదువు కోసం అని చెప్పి దూరంగా వెళ్ళిపోయావు, ఇంకా ఆ తర్వాత వచ్చేసి బయట అడ్వాన్స్ ఫేర్ చూడాలని చెప్పి దూరంగా వెళ్ళిపోయి ప్రతి ఒక్కసారి నువ్వు నా దగ్గర నుంచి దూరంగానే పోతున్నావు అని చెప్పేసి తనైతే కొడుకునైతే అంటుంది. కొడుకైతే ఆలోచనలో పడతాడు. ఆలోచన పడి ఇంకా బయటికి అది ఉంది కదా, బోట్ ఉంది కదా, ఆ బోట్ దగ్గరకైతే కొడుకైతే వెళ్ళి ఉంటాడు. ఇక్కడ కట్ చేస్తే ఈ అమ్మాయి ఎవరు, జాను కూడా ఇప్పుడు వాళ్ళ అక్క కూడా నాకు పెళ్లి సంబంధం ఇష్టం లేదు అని చెప్పేసి ప్లేట్ విసిరేసి నాన్న రచ్చ చేసింది కదా, ఆమె కూడా వచ్చేసి ఆ బోటు దగ్గరికే పోతుంది. ఇక కొంచెం జోగా తుఫాన్ ఉంటాడు కదా, తుఫాను చూపిస్తారు మనకి. అతను వచ్చేసి కొబ్బరి బొండాలు తాగడానికి అయితే వెళ్తాడు. అక్కడికి వెళ్ళి అబ్బా ఎండగా ఉందని చెప్పేసి ఒక 10 దాగేసి, ఎంత అంటే 20 రూపాయలు, అంటే 20 రూపాయలు అన్న వీళ్ళు చీప్ అని చెప్పి 20 రూపాయలు చేతే పెట్టేస్తాడు. ఒక్కటి 20 రూపాయలు, 10 దాగే ముందు 200 కట్టు అని చెప్పేసి అనడం, అది కొంచెం ఫన్నీగా చూపించారు. అంటే ఈరోజు సీరియల్ అంతగా నడవలేదు, కానీ ఈ కొంచెమే జరిగింది, అందుకే షార్ట్ అండ్ స్వీట్ గా లాగేస్తున్నాను. ఇంకా ఈ అమ్మాయి కూడా బోర్డు దగ్గరికి అయితే వెళ్తుంది. బోర్డు దగ్గరికి వెళ్ళేసి ఆ అబ్బాయిని చూసి ఏంటి అబ్బాయి ఏం చేస్తున్నావు, ఆలోచిస్తున్నావా అని చెప్పి అడిగేసరికి, అవును ఇంట్లో కొంచెము అమ్మతో కొంచెం డిస్టర్బెన్స్, అందుకే ఆలోచిస్తున్నాను అని చెప్పేసి తను, మీరేంటంటే ఇంట్లో నాకు కూడా చెల్లితో ఒక డిస్టర్బెన్స్ వచ్చింది, అందుకే ఆలోచిస్తున్నాను అని చెప్పేసి ఈ అమ్మాయి కూడా చెప్పడం అయితే జరుగుతుంది. సరే మన ఇద్దరికి డెస్టినీ చూసారా, మన ఇద్దరం, నీకు ఇంట్లో ప్రాబ్లము నాకు ఇంట్లో ప్రాబ్లము అని చెప్పేసి సూర్య అంటాడు. ఈ డెస్టినీ కాదు కానీ ఒక మాట అడుగుతాను నిన్ను చెప్పు అంటుంది. ఏంది అంటే, ఇప్పుడు అమ్మ నాన్న మనకి ఇష్టమైన పెళ్ళి అయితే చేస్తారు కదా, అలాంటప్పుడు మనం వేరే సంబంధం చూసుకున్నాము, వేరేది కావాలా, మనం లవ్ చేస్తున్నాము అని చెప్పి అలా అయితే కష్టం కదా. అంటే ఎలా చెప్తుంది అంటే, మనము అమెరికా సంబంధాలు అలాంటి ఎలాగ కష్టము, మన అమ్మా నాన్న చెప్పిన మాట వినాలి కదా అన్న ఉద్దేశంతోనే చెప్తుంది. చెప్పిన తర్వాత అవును అది కాదండి, ఇప్పుడు ఆ పెళ్లి ఇష్టం లేదు, భావన చేసుకోవడం ఇష్టం లేదంటే ఇష్టం లేనట్టే కదా, దాంట్లో బలవంతం ఏముంది, పెళ్ళి అంటే అట్లా ఊరికే ఓపెన్ చేసేది బుక్ కాదు కదా, ఇలా చెప్తాడంట. మోటివేట్ లాగా మాట్లాడతాడు. అంతా మాట్లాడేసి అమ్మాయి కూడా రియలైజ్ అవుతుంది, ఓహో అంటే ఇదంతా మాట్లాడడం వల్ల ఇలా మోటివేట్ జరిగిందా అనేసి ఈ అమ్మాయి కూడా బాగా హ్యాపీగా ఫీల్ అవుతుంది. థ్యాంక్ యూ అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్తుంది. ఇక్కడ వచ్చేసి అలకనంద ఉంది కదా, నందు అన్నం తినకుండా కూర్చో ఉంటుంది. వాళ్ళ చెల్లెలు ఆమెకు అక్క, ఇద్దరు చెల్లెలే కదా, ఇద్దరు చెల్లెలు అది తీసుకొచ్చి అన్నం తిను అంటే నాకు వద్దు పోండి అని చెప్పంటుంది. వాళ్ళ అమ్మ కూడా తిను అని చెప్పంటుంది. నాకు వద్దు పో అంటుంది. నాన్నకి కూతురు అంటే చాలా ఇష్టము, ఆయన వచ్చేసి ఇదిగో అన్నం తిను అని చెప్పి తింటే నాకు వద్దు అంటుంది. లేదమ్మా నువ్వు అన్నం తినాలో, తర్వాత విషయం తర్వాత మాట్లాడుకుందామంటే నాకు బావని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అని చెప్పంటుంది. ఇంకా వాళ్ళ నాన్న మాత్రం ఏం చేయగలుగుతాడు. ఇంకా మనము రేపటి ఎపిసోడ్లో వాళ్ళ నాన్న వచ్చేసి వాళ్ళ మేనత్త దగ్గరికి వెళ్ళేసి పెళ్లి అమ్మాయికి ఇష్టం
ఇష్టం లేదు అని చెప్పడానికి చూస్తున్నాడు అనుకుంటా. అది చెప్తాడు. ఇంకా వాళ్ళమ్మ సీరియస్ అవుతుందని నేను అనుకుంటున్నా. తమిళ్ చూస్తున్న వాళ్ళు ఎలా ఉంది ఏంటి అనేది నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. వీడియోలు పెట్టమని అడుగుతున్నారు. వీడియోలు పెట్టడంతో నా ఛానల్ ఉంచదు, నా ఛానల్ తీసేస్తుంది. మీకు అంతగా సీరియల్ చూడాలని అని ఉంటే నేను నా బ్రాడ్కాస్ట్లో ఉంటుంది, దాంట్లో సీరియల్ పెడతాను. కావాలనుకున్న వాళ్ళైతే చూడొచ్చు. ఎవరు కావాలనుకుంటున్నారో నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను ఆ సీరియల్ అయితే నా బ్రాడ్కాస్ట్ ఛానల్లో పెడతాను. నేను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. టాటా బాబాయ్, నమస్తే.